నిజం చెప్తున్నా మనిషి అన్నం తినకుండా ఒక రోజు 2 రోజులు 3 రోజులన్నా ఉంటాడేమో కానీ ఫోన్ లేకుండా ఉంటాడోలా మీరు ఎప్పురి ఫోన్ పోయిందంటే ఇక ఆ రోజంతా రంది అయ్యో నా ఫోన్ పోయింది అయ్యో నా ఫోన్ పోయింది ఇప్పుడు ఎట్లా అని ఇదే రంది ఉంటుంది. అసలు ఫోన్ పోవుడేంది, ఫోన్ కూడా డిస్ప్లే పోతేనే పారమంతా ఎట్లెట్లనో అవుతుంది. మొన్న నా ఫోన్ గట్లనే వలిగిపోయింది. ఇక మా దోస్తుని తీసుకొని అద్దం వేయించిన కొన్ని 6,000 అయింది. ఇక పైసలు పోతే మాయే కానీ ఫోన్ చేతికి వచ్చినాక పానం పురుసత అనిపించింది వల్ల. ఇప్పుడు నా ఫోన్ సోది మీకెందుకు అవ్వానంటారా ఏంది? ఇది నా ఒక్కదానికే కాదు, చాలా మంది గిట్టనే అనిపిస్తుంది కదా. మరి ఇగో గీళ్ళు ఇంకేమయ్యర్రో ఎవరంటారా? మరి ఆలకాడగా మిమ్మల్ని దొరకపోతాగన్నాడు. అయ్ ఇగో ఫోన్లో కుప్ప వారిని ఇదేమన్నా జగదీష్ మార్కెటా జుమ్మెరాత్ బజారా? గిన్నిగానం ఫోన్లు ఉన్నాయి ఏంది అనిపిస్తుంది కదా. ఇది జుమ్మెరాత్ బజార్ కాదు, పోలీస్ టౌనే. దొంగలెత్తుకపోయిన ఫోన్లను పోలీసులు దొరకబట్టిరు. వాటి లెక్క తీస్తే దగ్గర 1,100 ఫోన్ల లెక్క తేలింది. ఇంట్లో ఐఫోన్లు ఉన్నాయి, సామ్సంగ్లు ఉన్నాయి, ఐకూగికన్ తీరొక కంపెనీల ఫోన్లన్నీ ఇన్నే ఉన్నాయి. ఇటు విలువ దగ్గర 3.5 కోట్ల రూపాయల దాకా ఉంటుందట. ఇది జనరల్గా ఒక కేసు నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ అక్యూజ్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి. బట్ హియర్ దిస్ ఇస్ అ హ్యూజ్ వన్ వేర్ 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం. అందులోనూ 1,130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. దే గెటింగ్ ద ఫోన్స్ బ్యాక్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నౌ. ఇక దొరికిన ఫోన్లలో పోలీసులు ఎవరైతే ఓడగొట్టుకున్నారో వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వాళ్ళని స్టేషన్కు రప్పించుకొని వాళ్ళ చేతిలో పెట్టిరు. ఒక ఫోన్ దొరికినాక వాళ్ళ ముఖంలో చూడు ఎంత సంబరంగా కనబడుతుందో. మరి గట్టెట్లా ఓడగొట్టుకుంటారు? ఫోన్ మీద కయాలు లేకుంటే ఎట్లా? ఫోన్ ఓడగొట్టుకున్నాడు అటెనక బాధపడు, ఫోన్ పోని కానీ దాంతో దిక్కుమల్ల స్కామ్లు అవి చేస్తారు ఆ దొంగలు. అదే పెద్ద సావచ్చింది. కానీ గిన్నిగనం ఫోన్లను దొరకబట్టి మళ్ళీ ఎవరి దాళ్ళ కాళ్ళ చేతులలో పెట్టిరంటే పోలీసులకు తారీఫ్ చేయవలసిందే. చెయ్యూరి మరి ఇది రాచకొండ పోలీసులు గట్ల ముంగడబడ్డారు కదా. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ పోలీసుల కాడికి రారి. వామ్మో ఎన్ని నోట్ల కట్టలు కదా. అయితే మోండా మార్కెట్ కాడ అగ్గోకే బంగారం ఇప్పిస్తామని ఒక సేటును నిలిపివుతా ముంచింది వాళ్ళకి గ్యాంగు. ఇగో ఇదేగా గ్యాంగు మొత్తం 43 లక్షల రూపాయలట. ఇక చెప్పుర్రి ఇక పోలీసులు ఆ ముఠాను దొరకబట్టి పైసలను వాళ్ళ కాడికి వెళ్ళి తీసుకున్నారు. అగో చూసినవా దొంగలు ఎట్లా మోపాయిరో, వాళ్ళ చేతులు ఇరిగిపోను.